మెగా9 టీవీ. రవాణా వ్యవస్థ ఎక్కడైతే వేగంగా ఉంటుందో అక్కడ అభివృద్ధి పరుగులు పెడుతుంది. ముఖ్యంగా రాజధాని నగరాలకు కనెక్టివిటీ అనేది ఒక గుండెకాయ లాంటిది. పార్లమెంట్లో అమరావతి బిల్లు ఆమోదం పొందగానే ఏపీ రాజధాని గురించి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఎప్పటి నుండో కాగితాలకే పరిమితమైన పెండింగ్ ప్రాజెక్టులన్నీ ఇప్పుడు అమరావతి వైపు క్యూ కడుతున్నాయి. అందులో అతిపెద్దదే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్. హైదరాబాద్ నుండి చెన్నైకి వేయబోయే బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని అమరావతి మీదుగా వెళ్లేలా రైల్వే అధికారులు ఒక డ్రాఫ్ట్ ప్లాన్ ను రెడీ చేశారు. దీనితో పాటు అమరావతిని ఉత్తర దక్షిణ భారతదేశాలతో కనెక్ట్ చేస్తూ ఏకంగా 57 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసలు ఆ బుల్లెట్ ట్రైన్ అమరావతిలో ఎక్కడి నుండి వెళ్తుంది? కృష్ణా నదిపై రైల్వే శాఖ నిర్మించబోయే ఆ 3 కిలోమీటర్ల ఐకానిక్ రైల్వే బ్రిడ్జ్ ప్రత్యేకత ఏంటి? ఈ రెండు మెగా ప్రాజెక్టుల వల్ల ఏపీకి కలగబోయే లాభాలేంటో లెట్స్ వాచ్. కొన్నేళ్లుగా అమరావతి అంటే కేవలం పొలాలు, రోడ్లు మాత్రమే అని మాట్లాడుకున్న వాళ్ళందరికీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. అమరావతిని ఏపీకి మాత్రమే కాదు, మొత్తం సౌత్ ఇండియాకే ఒక కనెక్టివిటీ హబ్ గా మార్చేందుకు రైల్వే శాఖ మాస్టర్ ప్లాన్ గీస్తోంది. ఫ్యూచర్ లో రాబోయే హైదరాబాద్ చెన్నై హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ను అమరావతి మీదుగా అనుసంధానం చేయనున్నారు. అంటే ఇకపై హైదరాబాద్ నుండి చెన్నై వెళ్లాలంటే ఈ బుల్లెట్ ట్రైన్ రాజధాని అమరావతిని టచ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇది అమరావతి ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద బూస్ట్ అని నిపుణులు అంటున్నారు. దేశంలో ఎంపిక చేసిన కొన్ని ముఖ్యమైన కారిడార్లలో మాత్రమే కేంద్రం ఈ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్లను ప్లాన్ చేస్తుంది. అందులో హైదరాబాద్ చెన్నై రూట్ అత్యంత కీలకమైనది. ఈ రూట్ ను డైరెక్ట్ గా తీసుకువెళ్లకుండా మధ్యలో రాజధాని అమరావతి మీదుగా కనెక్ట్ చేసేలా అధికారులు డ్రాఫ్ట్ రెడీ చేశారు. ఈ బుల్లెట్ రైలు మార్గం అమరావతిలోని ప్రతిపాదిత పశ్చిమ బైపాస్ N16 రోడ్డు గుండా వెళ్లనుంది. అత్యంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఈ కారిడార్ ను నిర్మిస్తారు. ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్, అమరావతి, చెన్నై మధ్య ప్రయాణ సమయం దాదాపు సగానికి సగం తగ్గిపోయి ఐటీ, బిజినెస్ సెక్టార్ కు విపరీతమైన లాభం చేకూరుతుంది. బుల్లెట్ ట్రైన్ అనేది భవిష్యత్తు ప్రాజెక్ట్ అయితే ప్రస్తుతం ఇమీడియట్ గా మొదలు కాబోయే ప్రాజెక్ట్ ఒకటి ఉంది. అమరావతికి డైరెక్ట్ ట్రైన్ కనెక్టివిటీ కల్పించేందుకు తెలంగాణలోని ఎర్రుపాలెం నుండి గుంటూరు జిల్లాలోని నంబూరు వరకు కొత్తగా 57 కిలోమీటర్ల రైల్వే లైన్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీనివల్ల దేశ రాజధాని ఢిల్లీ నుండి గానీ, ఇతర ఉత్తర దక్షిణ భారతదేశ రాష్ట్రాల నుండి గానీ నేరుగా అమరావతికి చేరుకోవడం చాలా సులభమవుతుంది. ఈ రైల్వే ప్రాజెక్టులో అత్యంత ఆకర్షణీయమైనది అమరావతికి ల్యాండ్ మార్క్ గా మారబోయేది ఒకటుంది. అదే కృష్ణా నదిపై నిర్మించబోయే 3 కిలోమీటర్ల పొడవైన ఐకానిక్ రైల్వే బ్రిడ్జ్. ఇంజనీరింగ్ అద్భుతంగా అమరావతిలోనే అతిపెద్ద రైల్వే వంతెనలలో ఒకటిగా ఇది రికార్డు సృష్టించనుంది. ప్రయాణికుల రవాణాతో పాటు కార్గో కోసం పరిటాల వద్ద మల్టీ మోడల్ కార్గో స్టేషన్ ను ఏర్పాటు చేయనున్నారు. ఇండస్ట్రియల్ వస్తువులను వేగంగా పోర్టులకు తరలించడానికి ఇది ఏపీ ఆర్థిక వ్యవస్థకు ఒక గేమ్ చేంజర్ కాబోతుంది. రాజధానికి చట్టబద్ధత వచ్చిన వెంటనే డెవలప్మెంట్ స్పీడ్ ఎలా అందుకుంటుందో చెప్పడానికి ఈ ప్రాజెక్టులే నిదర్శనం. ఒకవైపు ఎక్స్ప్రెస్ హైవేలు, మరోవైపు కొత్త రైల్వే లైన్లు, ఐకానిక్ బ్రిడ్జ్లు, ఫ్యూచర్లో రాబోయే బుల్లెట్ ట్రైన్ ఇవన్నీ పూర్తయితే అమరావతి ఒక వరల్డ్ క్లాస్ సిటీగా మారడం గ్యారంటీ. దశాబ్దాలుగా వెనుకబడిన ఆంధ్ర ప్రాంతానికి ఇలాంటి భారీ కనెక్టివిటీ రావడం నిజంగా హర్షించదగ్గ పరిణామం.